ఇది మన భారతీయ శిల్పకళా వైభవము, ఇది మన ప్రాచీన నాగరికతా చిహ్నము, ఇది మానవతకే స్వర్ణయుగము. నగరంలో అంతర్జాతీయ స్థాయిలో అక్టోబర్ మొదటి వారం నిర్వహించబోయే జీవ వైవిధ్య సదస్సుకు ముమ్మడి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిత్రకళా ప్రదర్శనలు, ఫోటో ప్రదర్శనలు, కుటీర చిత్రాలు, విభిన్న శిల్పకళా రీతులతో నగరం అందంగా ముస్తాబవుతోంది. రోడ్డు విస్తరణ పనులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నాయి. నగరంలోని మసబ్ ట్యాంక్ వద్ద గల ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో శిలలను అందమైన శిల్పాలుగా మలిచే పని చురుగ్గా కొనసాగుతుంది. నిపుణులైన స్వదేశీ, విదేశీ శిల్పకారులు అందమైన శిల్పాలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అక్టోబర్ ఫస్ట్ జరగనున్న జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో హైదరాబాద్ లో మొత్తం ఏవైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అందంగా అలంకరించే పనిలో ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు కానీ లేదంటే చాలా మంది కళాకారులు కానీ కొనుక్కోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో చాలా ఫ్లైఓవర్ల దగ్గర చాలా రకాల కళాఖండాలను సృష్టిస్తూనే మసబ్ బ్యాంక్లో ఉన్న ఆర్ట్స్ కాలేజీలో అయితే చాలా ఎక్కువ కళాఖండాలు చేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ చూడొచ్చు, ఇది ఒక రాయి, వాస్తవానికి ఇది ఒక పెద్ద రాయి, కానీ దీన్ని ఒక విదేశం సంబంధించిన టర్కీ దేశం సంబంధించిన ఒక విదేశీయుడు దీన్ని ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గా తయారు చేయడం కూడా జరిగింది. ఈ ఒక రాయి సిస్టమ్ మనం చేస్తే ఈ రకంగా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఎలా యూజ్ చేస్తున్నా యూజ్ చేసి చెప్తే ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ కళాకారులతో కాకుండా చాలా మంది రాజస్థాన్ నుంచి, అలాగే టర్కీ దేశం నుంచి, చాలా విదేశాలకు కూడా చాలా మంది కళాకారులు వచ్చి ఇంతటి కళా వైభవాన్ని ఇక్కడ హైదరాబాద్ని అందంగా తయారు చేయడానికి వాళ్ళు ఛాయచిత్ర పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరామ్యాన్ రాఘవ్తో హైదరాబాద్ TV11 హైదరాబాద్. నా పేరు తోర్, నేను 10 years చదువుతున్నాను. స్టాప్ మెటీరియల్ కూడా చేసి చేస్తాము. ప్రజెంట్ ఇప్పుడు అసెంట్గా చేసుకుంటూ నేను కూడా వీళ్ళతో నేర్చుకుంటున్నాను. అండ్ వీళ్ళతో మా కాలేజ్లో 15 years ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఇంత దగ్గర క్యాంప్ చేస్తుంది. ఇది అందరూ విదేశాల్లోకి రావడము చేయడం ఇది ఫస్ట్ మామూలు ఇప్పుడు న్యూజిలాండ్ నుండి, ఈజిప్ట్ నుండి, టర్కీ నుండి ఇట్లా విదేశాల నుంచి చాలా మన ఇండియన్ కల్చర్ కూడా ఉన్నారు. రోబిన్ డేవిడ్ అని, తర్వాత వైజాగ్ నుండి కూడా ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వచ్చి ఫస్ట్ టైం ఇంత పెద్ద ఇది మన ఫిఫ్త్కి లాస్ట్ అనమాట. 6కి లాస్ట్ టైం నెక్స్ట్ మంత్ TV11 న్యూస్ హైదరాబాద్.